హల్లెలూయా. ఈ కీర్తన దావీదు కీర్తన అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ కీర్తన మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు దేవుడు సృష్టిలో కొంతమందిని దేవుడికి సాక్షులుగా ఉన్నారని వాళ్ళు ఎవరని చెప్తూ 7వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడాను దేవుడి వాక్యం విశిష్ట కలదని, 13 నుంచి 14 వచనాలు వాక్యం ఎవరికైతే ఉంటుందో వారు పాపం చేయలేరని కీర్తనగా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా విందాం. దేవుడు సృష్టిని చేసిన తర్వాత మనం చేశాడు. అయితే దేవుడు సాక్ష్యంగా ఎవరు పెట్టుకున్నాడంటే ఆయన కలుగజేసిన సృష్టిని పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, దేవుడు చాలాసార్లు మనిషిని చూసి బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే వారానికి 7 రోజులు అయితే 3 రోజులు దేవుడు మాట వినేవారు అంట, 4 రోజులు మాట వినేవారు కదంట. అందుకనే చాలా చోట్ల మనకు తెలుసు, నోవాహు కాలంలో కానీ లోతు కాలంలో కానీ దేవుడు మనుషుల చేతి బాధపడతాడు, చాలా బాధపడతాడు. ఎందుకంటే మాట వినని జనంగమని. అక్కడికి ఒకసారి తన బాధ ఎవరు చెప్పుకుంటాడంటే, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, నా పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాడు. వారు ఎలా తయారయ్యారంటే జ్ఞానము లేని వారు ఉన్నారని కూడా పాప తన బాధను ఎవరు చెప్పుకున్నాడు? ఆకాశం చెప్పుకున్నాడు, భూమికి చెప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేమనుకుంటామంటే ఆకాశం చెవులు ఉన్నాయి అంటే ఆకాశానికి వినపడుతుంది అంటే ఆకాశం మాట్లాడుతుంది మనం అనుకుంటాం. భూమి మీద మనం ఉన్నాం కాబట్టి భూమికి చెవులు ఉన్నాయి ఏంటి, భూమికి వినపడుతుంది మాట్లాడుతూ మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడాడు, భూమితో మాట్లాడాడు. దేవుని పిల్లలు ఇక్కడ చూసినట్లయితే మొదట వచ్చిన కాడి నుంచి చదవండి ఒకసారి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆమేన్, హల్లెలూయా. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల అందరి వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. హల్లెలూయా. మనమేమనుకుంటున్నామంటే ఈ కంటికి కనిపించే ఆకాశానికి భూమి కూడా మాటలు ఏమి లేవు మనం అనుకుంటున్నాము. ఈ పగలకు పగల బోధ చేయించున్నాయంట, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయంట. దేవుడు చేసిన సృష్టి అంటే ఒకరు మాట్లాడుకొని మనం ఏం చేయాలి ఆయన మనం క్రమంగా పెట్టాడు కదని అవన్నీ క్రమంగా నడుస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. ఇంతకీ ఏం మాట్లాడుకుంటారు? రాత్రికి రాత్రి వాస్తవంగా పగలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 కదమ్మా, సాయంత్రం 6 నుంచి 6 చీకటి కదమ్మా. ఇప్పుడు మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళని అడగండి. నైట్ డ్యూటీ ఎవరైనా ఫ్యాక్టరీలు కానీ ఎక్కడ నైట్ డ్యూటీ చేసిన అనుకోండి, నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఓకే నా డ్యూటీ అయిపోయిందని పగలోడు అని చెప్పి మళ్ళీ సాయంత్రం వస్తానే మనతో కలుసుకుని మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ పగటికి పగలు బోధ చేయించున్నవి. పగలు డ్యూటీ అయిపోయింది అనుకోండి, నైట్ డ్యూటీ వచ్చిన తర్వాత వచ్చావా మరి అప్పగిస్తున్నానే మళ్ళీ నేను పగలు వస్తానని చెప్పుకుంటారంట. అలాగంట పగలుగా పగలు బోధ చేయించున్నామంట, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయంట. హల్లెలూయా. అంటే దేవుడిచ్చిన పనిని ఒక క్రమంగా చెయ్యాలని పగలు మాట్లాడుకుంటున్నా, రాత్రి రాత్రి మాట్లాడుకుంటున్నాయి. మరి వాటికి జ్ఞానం ఉందా? మాటలు ఇచ్చి జ్ఞానం ఇచ్చిన మనకున్నది జ్ఞానం. క్రమంగా 6 to 6 6 to 6 రాత్రి రాత్రి పగలు క్రమంగా వస్తున్నాయండి. మరి మనకి జ్ఞానం ఇచ్చాడు, తెలుగు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ప్రార్థన టైం రా మరి మనకన్నా అయ్యే బెటర్ కదా. ఏ ఆకాశము భూమి అయ్యే బెటర్ అండి. ఆ సమయం ఎప్పుడు దాటదండి. అక్కడ ప్రాముఖ్యంగా మళ్ళీ ఎవరి గురించి మాట్లాడాడంటే వాటిలో ఆయనకి సూర్యునికి గుడారము వేసాను. అతడు తన అంతఃపురంలో బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు.
సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తన చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగది ఏదీ లేదు. హల్లెలూయా. ప్రత్యేకంగా సూర్యుడికి ప్రత్యేకత ఇచ్చాడు ఆయన. ఇప్పుడు సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడంట? సూర్యుడి కంటే దేవుడు ఒక గుడారం వేశాడంటమ్మా. మరి ఎవరితో పోల్చాడు? అక్కడ అంతఃపురం నుంచి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడంట. ఎవరో? సూర్యుడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదములందు పరిగెత్త ఉల్లసించున్నాడు. అంటే సూర్యుడి కంట యుద్ధంలోకి వెళ్ళిన సూర్యుడు ఏ విధంగా పరిగెత్తాలనుకుంటాడో, అలాగే పండురంగులో ఉన్న వ్యక్తి ఎలా పరిగెత్తాలనుకుంటాడో, అలాగే సూర్యుడు అంటే టైం టు టైం అంటే బయటకు వచ్చి గుడారం నుంచి బయటకు వచ్చి ఎక్కడి నుంచో బయలుదేరడం మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళిపోతాడు రోజును. హల్లెలూయా. మరి మీ తాత ముత్తాతల నుంచి మనం అందరం వచ్చాం కదా, ఎప్పుడైనా ఎవరినైనా అడగండి, ఎప్పుడైనా ఎవరినైనా అడగండి, సూర్యుడు ఎప్పుడైనా ఆగాడా అని అడగండి. అడగండి మీ తాతలు కానీ ముత్తాతలు కానీ అడగండి, ఎప్పుడైనా మీ కాలంలో సూర్యుడు ఆగాడా అని అడగండి. ఎక్కడ మనం వినవండి. ఎందుకని? ఆయనే చెప్తున్నాడు. ఏమైనా అక్కడ అతడు ఆకాశం నుండి ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. హల్లెలూయా. సూర్యుడు ఎంతగా ఏ వైపు నుంచి వస్తాడమ్మా? సూర్యుడు ఏ దిక్కు నుంచి ఉదయిస్తాడు కదా? బాగా చెప్పారు మీరు. అతను తూర్పు దిక్కు నుంచి వచ్చి పడమర దిక్కుకి వెళ్ళి మళ్ళీ తిరిగి నీ భూమి చుట్టూ తిరిగి ఏం చేస్తాడు? మళ్ళీ ఎక్కడ బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మనకు తెలుసు కొన్ని టైం టేబుల్. ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు, సెకండ్ బస్ ఎన్ని గంటలకు, ఫస్ట్ ట్రైన్ ఎన్ని గంటలకు, మన డ్యూటీ టైం మనందరికీ తెలుసు. మనమైనా దారి తప్పుతామేమో కానీ ఆ సమయంకి వచ్చే బస్సులు మనం ప్రయాణించే టైంతో తప్పుతామేమో కానీ సూర్యుడు మాత్రం తప్పలేదు. హల్లెలూయా. ఎందుకని దేవుడు కలుగజేసిన సూర్యుడు ఆయన క్రమం పెట్టాడండి. ఆయన ఎప్పుడు దారి తప్పిపోలేదండి. ఆయన పని ఏంటి? ఆయన ఓన్లీ బయలుదేరి తిరిగి రమ్మనా అమ్మా? ఆయన పని ఏంటి? వెళ్ళి ఒకసారి తిరిగి రా అన్నామా? చూడండి ఆయన పని ఏంటి? అక్కడ అంటున్నాడు, అక్కడ అతని వేడిమికి మరుగైనది ఏది. ఎందుకు సూర్యుడు పెట్టాడు దేవుడు? అతని నుంచి వచ్చే వేడే మనుషులకు కానీ, జంతువులు కానీ, పశువులకు కానీ, మొక్కలు కానీ వాటికి వేడి కావాలండి. ఆమేన్. హల్లెలూయా. సూర్యరశ్మి తగిలితేనే వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, పంటలు బాగా పండితే అందరికీ తెలుస్తుంది. ఎందుకని? సూర్యుడి నుంచి ఏదో విటమిన్ వస్తుంది అంటారమ్మా. ఏనా బీనా అమ్మా? విటమిన్ డియా బియా అమ్మా? బిఎస్సియా డియా? ఎవరైనా కనుక్కొని వచ్చేవారని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో విటమిన్ వస్తుంది. అది ఖచ్చితంగానో మనుషులందరికీ తగలాలంట. ఏంటమ్మా? సూర్యుడి నుంచి ఇచ్చే వేడి ఖచ్చితంగా తగల అందరికీ. మనుషులకి ఏంటి, పశువులకి ఏంటి, జంతువులకి ఏంటి, మొక్కలకేంటి, పంటలకేంటి, ఆ వేడి తగిలితేనే ఫలాలు ఉన్నాయండి. ప్రతి దేవుడికి పెట్టాడు మన కోసమే. కానీ ఎప్పుడు దారి తప్పిపోలేదు, ఎప్పుడు లేట్గా రాలేదు. ఎప్పుడు దేవుడు కలగజేసిన కానించి, నియమించిన కానించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆగలేదండి. అయితే చరిత్రలో ఒక్కరోజు మాత్రం ఆగాడు. చరిత్రలో ఒక్కరోజు మాత్రం సూర్యుడు ఆగాడు. ఎక్కడ ఆగాడు? ఎందుకు ఆగాడు? తన పని మీద ఆగాడా? బంధువులు వచ్చారని ఆగాడు ఆయన? స్నేహితులు వచ్చారని ఆగాడా? మరి ఎవరు వచ్చారని ఆగాడు ఆయన? ఎవరు వచ్చారని? యుద్ధం జరుగుతూ ఉంటే యెహోషువ ప్రార్థన చేశాడు తండ్రికి, నాయనా చీకటి అడిగిపోతుంది నాయన, చీకటి అడిగిపోతే వీళ్ళ శత్రులు పారిపోతారు నాయన, వీళ్ళు పారిపోకూడదు. ఈ రోజు శత్రులందరూ మీరు చెప్పారు కాబట్టి శత్రులు యుద్ధానికి వెళ్తున్నాము. అయితే నాయన మరి చీకటి పడిపోతే వాడు పారిపోతాడు, చీకటి పడితే యుద్ధం ఆగిపోతుంది, మళ్ళీ వాడు దాక్కుంటారు నాయన. కాబట్టి సూర్యుడు ఆగిపోవాలి. యుద్ధం జరుగుతుంది కదా, సూర్యుడు ఆగిపోవాలి అని ప్రార్థన చేశాడు యెహోషువ. దేవుడు మంచి దేవుడు అతని ప్రార్థనలకి సూర్యుడు ఆగిపోవాలి. అప్పుడే ఆగింది చరిత్రలో. అది కూడా ఎందుకు ఆగింది? దేవుడు ఆపాడు కాబట్టి ఆగింది. ఇంకెవరి మాట వినలేదు. హల్లెలూయా. అందుకనే సూర్యుడు ఒక ప్రత్యేకంగా చెప్పాడండి దేవుడు. అతను ప్రతిరోజు బయలుదేరుతున్నాడు, వస్తున్నాడు, వేడిస్తున్నాడు మనకండి. దేవుని పిల్లలారా, మరి దేవుడు చేసిన సృష్టిని అంత క్రమంగా ఉంటే మరి నువ్వు నేను
24 గంటలు తిరుగుతాడండి సూర్యుడు. ఎక్కడికి అతనికి రెస్ట్ ఉండదండి ఆయనకి. మరి మనకి మహా పోతే 22 గంటలున్నర టైం. ఈ టైం కూడా మనం దేవుడికి ఇవ్వకపోతే మనంతా మనుష్యులు ఈ లోకలు ఎవరు ఉండరండి. అర్థం చేసుకుని అందరూ కూడా నీకు దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి అంటే ఖచ్చితంగా దేవుడికి ఇస్తాం, డౌట్ ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లలారా, దేవుడు ఒక ప్రత్యేక మనం చేశాడు కాబట్టి, ఆయన పోలికలు ఆయన రూపం మనం చేసుకోడు కాబట్టి వాటికన్నా క్రమం మనకే ఉండాలి. ఎవరికమ్మా? రేపొద్దున దేవుడి రోజు వస్తుందంటే రేపొద్దున పెందలక్కడ వెళ్ళాలి, నైట్ నిద్ర ఉండకూడదమ్మా మనకి. ఎందుకని? నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా దేవుడు స్తుతించాలి, కనపరచాలి, ఆరాధన చేయాలి, నా దేవుడు ప్రార్థన చేసి ఆయన అభిషేకం పొందుకోవాలి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలి దేవుడిని అంత ఆసక్తితో రావాలంట. మగ్దలేని మరి ఇలాగా రావాలి. హల్లెలూయా. ఏ మరి ఇలాగా చనిపోయాడని అందరూ అనుకునేది ఎవరు అనుకున్నారండి? ఆవిడ మాత్రం చనిపోయి లేగిస్తే నా దేవుడు అని విశ్వాసంతో వచ్చిందండి. నీ దేవుడు ఎవరో తెలుసా? పునరుద్ధరణే దేవుడు. హల్లెలూయా. అంటే ఈ రోజు దేవుడి రోజు కాబట్టి ఆసక్తి మనం వస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? అభిషేకిస్తాడమ్మా. ఒకవేళ నువ్వు రోగంతో ఉంటే స్వస్థపరిస్తాడమ్మా, నీ సమస్యను తొలగిస్తాడమ్మా, నేను అభిషేకిస్తే నీ బలవంతో నింపుతాడు ఆయన. నిన్ను ఎందుకు రమ్మన్నాడు ఈరోజు? నీ బలహీనతలు ఏంటో, నీ బలాలేంటో, నీ రోగం ఏంటో, నీ సమస్యలు ఏంటో ఎవరు తీర్చలేని వాళ్ళు ప్రజలు నమ్మలేని రోజులు కాబట్టి ఆయన తీర్చాలని, దీవించాలని, స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు మిమ్మల్ని. ఈరోజు మనం దేవుడి దగ్గర రావడం దేవుడికి లాభం, మనకు లాభమా? చెప్పండి. మనకే మరి మనకని చెప్పినప్పుడు దేవుడు రమ్మన్నప్పుడు మరి రావాలి కదా. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి లేట్గా రాకుండా మీరు మారు మనసు పొందడం చాలా మంచిది. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు క్రమం పెట్టాడండి. ఆయన స్తుతించే కృప, ఆయన ఆరాధించే భాగ్యం చాలా మందికి లేదండి. ఆ కృప నీకు నాకు ఇచ్చాడు దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనసులో పెట్టుకుని మనకు ఆరాధన తెల్లారి గంటలు 3 గంటలు కాదు, 9 గంటలు. అంటే టీ తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు, భోజనం కూడా చేసేసి రావచ్చు. ఆ టైం మనం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను పిల్లలారా, దేవుడు అంటే నీకు ఆసక్తి ఉండి దేవుడు పెద్దలు అక్కడ వచ్చి వారం రోజులు చేసిన ఆయన చేసిన కార్యములను స్తుతించి ప్రార్థన చేసిన ప్రభు వారు నా పిల్లల పట్ల చేసే ప్రభు అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు దేవుడికి ఒక ఆశీర్వదించి పంపుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు రోజు చేసిన కార్యం ఏమీ చెప్పుకోకుండా నువ్వు తాతీగా సీఎం పిఎం లాగా వచ్చి నువ్వు కూర్చున్నట్లయితే, నువ్వు ఆరాధన చేయకపోతే, నువ్వు స్తుతించకపోతే, చప్పట్లు కొట్టకపోతే నువ్వేమి విత్తావో అదే పంటకు వస్తుంది. నీకు తెలియదు, తర్వాత బాధపడతావు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. అందుకని అక్కడ 6వ వచనం నుంచి చూడండి, 7వ వచనం నుంచి 11వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఎంత విశిష్ట కలదో అక్కడ క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆమేన్. హల్లెలూయా. 7 నుంచి మనం 11 చూసినట్లయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయంను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జిడ్డు తేనె దారల కంటెను మధురమైనవి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్టు 19:7 వచ్చేది అంటాడు యథార్థమైనది దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిది అంటండి? యథార్థమైంది అంటండి. 2 అక్కడ 7 అంటాడు, అక్కడ నమ్మదగింది అంటాడు. 8వ వచ్చేది అంటాడు అక్కడ నిర్దోషమైంది అంటాడు. అక్కడే కింద అంటాడు నిర్మలమైంది అంటాడు. అక్కడే కింద అంటాడు అక్కడ న్యాయమైనది అంటాడు. 9లో అంటాడు సత్యమైనది అంటాడు. అక్కడ 10లో అంటాడు మధురమైనది. హల్లెలూయా.
అంటే అక్కడ దేవుని వాక్యము 7 మంచి లక్షణాలతో పోల్చాడు. ఒకటి, మీరు అందరూ వెనకాల చెప్పండి, యథార్థమైనది. అందరూ నోరు తెరిచి చెప్పండి, దేవుని వాక్యము. దేవుని వాక్యము. 2, నమ్మదగినది. ఏంటమ్మా? దేవుని వాక్యము. 3, నిర్దోషమైనది. దేవుని వాక్యము. 4, నిర్మలమైనది. దేవుని వాక్యము. 5, న్యాయమైనది. దేవుని వాక్యము. 6, సత్యమైనది. దేవుని వాక్యము. 7, మధురమైనది. దేవుని వాక్యము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 7 లక్షణాలు దేవుని వాక్యం కొన్నాయి. వాక్యం అంటే ఎవరు? దేవుడు కొన్నాయి. ఈ 7 లక్షణాలు ఎవరికి లేవు. హల్లెలూయా. ఆయన యథార్థవంతుడు, నమ్మదగినది వాడు, నిర్దోషమైన వాడు, నిర్మలమైన వాడు, న్యాయమైన వాడు, సత్యమైన వాడు, మధురమైన వాడు. ఆయన ఈ లక్షణాలు ఎవరికీ లేవు. అందుకోసం మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్తుతించి గణపరిచి ఆయన కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఇంకో మాట చెప్పాడు. దేవుడికి వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, అది చూడండి, అక్కడ 7వ వచనంలో 19:7 అంటాడు, ప్రాణమును తెప్పరల్ల చేయను. హల్లెలూయా. మందిరానికి ఎందుకు రావాలంటే, మనం ఏ పరిస్థితుల్లో బాధపడి కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీ ప్రాణాన్ని తెప్పరిల్లేటట్టు చేస్తాడు. అంటే నీ హృదయాన్ని తాకుతాడు ఆయన. నీ బాధ తెలుసు కాబట్టి, నీ చింతలు తెలుసు కాబట్టి, నీ వేదన తెలుసు కాబట్టి, ఎవరికి చెప్పుకోలేని లోపల ఉన్నాయి కాబట్టి, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే నీ ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆయన తెప్పరిల్ల చేస్తాడు. హల్లెలూయా. 2, 19:7 అంటాడు అక్కడ, జ్ఞానము పుట్టించును. ఏం పుట్టిస్తాడంటే ఆయన? దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, భర్తతో ఎలా ఉండాలో, భార్యతో ఎలా ఉండాలో, పిల్లలతో ఎలా ఉండాలో, ఇంటి పక్క వాళ్ళతో ఎలా ఉండాలో, వీధిలో వాళ్ళతో ఎలా ఉండాలో, ఆ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడంటండి. హల్లెలూయా. 3 అక్కడ మనం చూసినట్లయితే 19:8 అంటాడు అక్కడ, సంతోషం ఇచ్చును. ఏమిస్తాడు దేవుడు? ఇక్కడ వేదన దుఃఖంతో రావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు దేవుడు అలా ఉంచాడు, నీకు సంతోషాన్ని ఇచ్చి ఆయన ఇంటికి పంపిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, ఇక్కడ చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునే కదా? మీరు అప్పుడప్పుడు ఎన్ని బాధలున్నా ఎవరి దగ్గరికి వెళ్తారో? అమ్మగారి ఇంటికి వెళ్తారు. అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్పుకుంటారు అమ్మగారికి. వచ్చేటప్పుడు ఎలా వెళ్ళొస్తారు? సంతోషంగా వస్తారు ఇంటికి. ఎందుకని? నీ బాధని అమ్మకి చెప్పావు కాబట్టి, నాన్న చెప్పావు కాబట్టి, వాళ్ళకున్నా లేకపోయినా నీవు అడిగింది వచ్చేటప్పుడు ఏం చేస్తారు? నీకు ఇస్తారు కాబట్టి. వెళ్ళేటప్పుడు ఎడుతూనే వెళ్ళావు అక్కడికి. వచ్చేటప్పుడు మీ భర్తలు ఏం చేస్తారంటే, మా ఆవిడ వెళ్ళేటప్పుడు ఎడుతూ వెళ్ళింది, వచ్చేటప్పుడు అలా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మ ఏమి వెళ్ళినట్టు, వాళ్ళ నాన్న ఏమి వెళ్ళినట్టు. అదే కనుక సంతోషం దత్త కనుక ఇచ్చినట్టే ఈ సిగ్నల్. ఎవరికి సిగ్నల్? అమ్మా రత్నకుమార్ గారు, ఎవరికి సిగ్నల్ అమ్మా? దీనికి అర్థమైపోతే ఇల్లు ఏడుతొచ్చాక అది ఇంటికి వెళ్ళేది అనుకో, మళ్ళీ ఇంటి అతడినా మనం అమ్మ దగ్గరికి వెళ్ళేది, పక్కన ఇంటికి వెళ్ళిపోవాలి సహజనా అనుకుని అప్పుడు అది నువ్వు తెలుస్తుంది. అర్థం ఏంటి? ఆయన సూత్రం అర్థమైపోతుంది. ఈ లోపు నువ్వుగా ఉందో ఏడుగా ఉందో, వస్తున్నావా, బయలుదేరావా, ఈరోజు వస్తున్నావు కదా, ఫోన్ చేస్తాడు ఆయన. ఫోన్లో సంతోషంగా ఆనందంగా మాట వినిపించింది అనుకో, ఓకే అంటే మా ఆవిడ ఏదో చెప్పడం మొత్తాను, కానీ ఓకే వచ్చే నేను వచ్చేటప్పుడు నీకు మాంసం కూర, చేపల కూర పిచ్చిలో పెట్టాను అని చెప్తాడు. అదే కనుక అదే ఫోన్లో వెళ్ళినప్పుడు మా ఏడుతాడు వచ్చిందనుకో వాయిస్, ఇంకా అంతే సంగతి. అవునంటారు కదంటాడమ్మా. అయితే తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు కాదండి. ఆ కన్నా తల్లిదండ్రులు కాబట్టి, ప్రేమ మన మీద ఉంది కాబట్టి, వాళ్ళకున్నా లేకపోయినా నా పెట్ట కన్నీటితో ఉండకూడదని ఎలా తీరుస్తాడు? ఎంత సత్యమో. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనను ఒట్టిగా పంపించే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన సంతోషించే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా అని చెబుతూ అక్కడ ఎప్పుడో వచ్చినప్పుడు అంటాడు, దేవుడు వెలుగునిస్తాడు నీకు. హల్లెలూయా. మన దేవుడు ఎవరమ్మా? వెలుగునిచ్చే దేవుడైనా, నీ కుటుంబాన్ని వెలిగించే దేవుడైనా, నీ అవసరం తీర్చే దేవుడైనా, నీ పిల్లల పట్ల గొప్ప కార్యం చేసే దేవుడైనా, ఆ దేవుడు దేవుడు వెలిగండి అయినా, వెలుగుతే నింపే దేవుడండి అయినా. అందుకని ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే 11 నుంచి 13 వచనం అంటాడు, వాటి వలన మీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఎలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును.
హల్లెలూయా. ఆ 11-13 చూసినట్లయితే పాపంలో పడకుండా దేవుడి వాక్యం మనం ఆపుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ పడుకోకుండా, పాపంలో పడిపోకుండా ఆపుతుంది. చాలా మంది కొన్ని జ్ఞానం తిరుగుతాడు పెట్టి ఏం చేస్తారంటే, అమ్మయ్య నా జ్ఞానం తిరుగుతాడు పెట్టి అబద్ధాలను మోసం చేసి అది సంపాదించాలి అనుకుంటారు. వాస్తవంగా సంపాదించే కరెక్టే, నీకు అక్కడ దేవుడు తోడుకెళ్ళాడు అక్కడ. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రతిదీ కూడాను వాక్యానుసారంగా సంపాదించినట్టే చేస్తాను నేను. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నీ చేతుల కష్టార్జితం అని అన్నాడు. అంటే దేవుడికి ఇష్టమైంది ఏంటి? నా పిల్లలు ఏం చెయ్యాలి? కష్టపడాలి, చెమటోడ్చాలి, నీతిగా యథార్థంగా సంపాదించాలని కోరుకుంటాడు. నువ్వు ఏమీ లేకపోకుండా నీకు గుట్లు పడిపోతున్నాయి, డబ్బులు వచ్చి పడిపోతాయి అనుకోండి, నువ్వేమనుకుంటావంటే నా దేవుడు ఆశీర్వాదం అనుకుంటావు. దేవుడు ఆశీర్వాదం కాదది, దేవుడు ఆశీర్వాదం కాదది. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు ఆశీర్వాదం అవుతే యాకోబు ఎందుకు రాత్రి అంతా నాయనా నన్ను ఆశీర్వదించు ఎందుకు అడుగుతాడు ఆయన? ఆశీర్వదించు అది కాదండి. ఆమేన్. హల్లెలూయా. దురాభిమాన పాపంలో పడిపోకుండా కాపాడేది ఏదండి మనల్ని? ఇప్పుడు ప్రజలు అనుకున్నా తెలుసా? నువ్వేం చేస్తున్నావో తెలుసు. నువ్వేమనుకుంటావంటే పిల్లి అంట కళ్ళు మూసుకుని పాలు తాగి నన్ను ఎవరో చూడాలనుకుంటుందంట. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏ పాపం చేస్తున్నాను, నేను ఏం దొంగతనం చేస్తున్నాను, ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అనుకుంటున్నాను ప్రజలు. వాస్తవం నువ్వేం చేస్తున్నావో నీ పక్కింటోడు తెలుసు, వీధిలో కూడా తెలుసు, మన ఊళ్ళో అందరికీ తెలుసు, కానీ ఏం చెప్పరు. అలాగని నువ్వు పాపం చేస్తూ ఉంటుంటే, దొంగతనం చేస్తుంటే అసలు చూస నేను చెప్పరు. ఎందుకని? ఆడ అలాగే వెళ్తేనే నాశనమైపోతాడని కోరుకునే ప్రజలు. హల్లెలూయా. అయితే దేవుడు వాక్యం ఏం చేస్తా తెలుసు? లోపడండి, ఇదిగో అది నీరు కాదు కదా, అది పొరుగు అంది కదా, అబద్ధం అనకూడదు కదా, నువ్వు నీకు డబ్బులు కావాలి, నేను ఇస్తాను కదా, నీకు ఎందుకు అలా చేస్తున్నావు? ఆమేన్. హల్లెలూయా. ఇలాగ లోపల వాక్యం ఏం చెప్తాడంటే ఈ పని చెయ్యొద్దు అని చెప్తాడు. ఎవరో నిన్ను ఆపుతాడు, పాపం చేయకుండా ఆపుతాడు ఆయన. అప్పుడు పాపం చేయదనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని ఎలీషా కదండి గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా? అబద్ధం ఆడుతున్నాడు. మళ్ళీ ఎవరి దగ్గర అడిగినా కూడా అబద్ధం ఆడుతున్నాడు, సేవకుడి దగ్గర. నువ్వు వెళ్ళావు, పరిగెత్తుకెళ్ళి అబద్ధం ఆడి సంపాదించావు. గెహాజీ ఇది అవసరం చెప్పి మనకి, ఇది అవసరమా? దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మన పిల్లలను పోషిస్తున్నాడు, మనకు కావాల్సిన ఆహారం ఇస్తాడు, మనకి అన్ని ఇస్తాడు కదా దేవుడు. మరి ఇంకెందుకు అబద్ధమాడు, ఎందుకు సంపాదించి చెప్పు, అవసరం ఇది అని చెప్పి సరేలే నువ్వు ఎలాగో ఒప్పుకోలేదు కాబట్టి, నువ్వు లోపల దొంగతనము అబద్ధాలు ఎక్కువైపోయినాయి కాబట్టి అతను కొన్న శిక్ష నీకు వచ్చినా కన్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలు అందుకే మీరు ఎవరిని చూసి లోకంలో చాలా మంది మనం చూస్తుండగానే పచ్చగడ్డలకు పైకిపోతారు. కానీ కష్టమే కాదు, నువ్వు కష్టపడుతూనే ఉంటావు, గొర్రుకున్న తోకలకు అలాగే ఉంటావు. కానీ నీ వెనక వచ్చిన అందరూ కూడా నువ్వు చూస్తుండగానే స్థలం కొంటారు, పొలాలు కొంటారు, బంగారం కొనుక్కుంటారు, లాస్ట్కి బిల్డింగ్లు కట్టేస్తారు, లాస్ట్ కారు కొనేస్తారు, అన్నీ ఉంటారు. కానీ నువ్వు వాళ్ళు చూస్తే మాత్రం నువ్వు మచ్చలు పడవద్దు, నువ్వు కొనుక్కోవద్దు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం వాళ్ళకి ఎలా సంపాదించి వాళ్ళకి తెలుస్తుంది, దేవుడు తెలుస్తుంది. అయితే కష్టపడకోకుండా కనుక వచ్చిందనుకోండి, అది ఎలా వచ్చిందో అలాగే రిటర్న్ అయిపోద్దంట. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటాడు, మనం కష్టపడుకోకుండా ఏదైనా సంపాదించామనుకోండి మన దగ్గర ఉంచుతాడు, మనం దాస్తామంట దాన్ని, కానీ అనుభవించడం చేయడంటే ఆయన దాసి ఏం చేస్తామంటే ఎలా కష్టపడకుండా సంపాదించామో పోగొట్టిందంట ఎవరికో రూపం ఏదో రూపంలో దేవుడు పంపించేస్తారంట వాళ్ళకి. అంటే ఏ రూపంలోను తండ్రి అంటాడు మాట, తండ్రి ఏమని, మరే నేను తినో మొత్తానికి మోసం చేసి అలా సంపాదించాను రా, నువ్వు మాత్రం నీ చేతిలో పెడతాను అంటాడంట. తర్వాత కొడుకు ఏం చేస్తాడు? ఆ తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడి కష్టం అంతా ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టేస్తాడు. ఇదేంటి ఎలా ఖర్చు అయిపోయింది ఏంట్రా? మరి అంతే. మరి కారణం ఏంటి తెలుసా? నువ్వు సంపాదించిన సంపాదన ఎక్కడో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. రాయబడిన మాట ఏంటి తెలుసా? నిలవ ఏది ఉంటుందంటే మన కష్టపడిన సొమ్మే నిలవ ఉంటుందండి. అదే మనం అనుభవిస్తామంటండి, అదే తింటామంటాడు మనం. అందుకనే పాపంలో పడిపోకుండా మనం కాపాడేది ఎవరంటే దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు మనం ఏం చదవాలి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. వాక్యమే దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి సాక్షులుగా భూమి ఆకాశం సృష్టి ఉందండి. ఆయన వాటిని నమ్ముతాడు ఆయన.
అయితే ఆయన రూపంలో మనకి ఆయన రూపంలో పోలికలు మనం ఉన్నామండి. అయితే మనము దేవుడికి నమ్మకంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నారు. మరి మీరు దేవుడి వాక్యం యథార్థమైనదండి, నిర్మలమైనదండి, నిర్దోషమైనదండి, ఆయన పరిశుద్ధమైనది, సత్యమైనవండి, న్యాయమైనవండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి చేసిన పని తెలుసా, ఈ కీర్తనకారుడు చెప్పిన రీతిగా దేవుడి మీద ఆధారపడండి. నీకు దేవుడు ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు. ఆయన ఎటువంటి దేవుడు తెలుసా, నీ కూడా వస్తాడు, నీ లోపల ఉంటాడు, నీ ఇంట్లోకి వస్తాడు. ఆయన ఉంటే చాలండి మనకి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నన్ను ఎవరో చూడదని నువ్వు ఎక్కడికి లేదా పాపం చేసే వరకు మనుషులు చూడకపోవచ్చు, ఆకాశం చూడదా అమ్మా? చూడదా ఆకాశం? భూమికి తెలీదా? మనం చేసే పనులు భూమికి ఆకాశం తెలియదు చెప్పండి. వెంటనే స్కాన్ చేస్తే, ఫోటో చేస్తే వెంటనే పంపిస్తాయి. ఎవరికమ్మా? దేవుడికి. నీకు అర్థమైందా? హల్లెలూయా. అంతే నేను కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నైనా నువ్వు సాక్షిగా సృష్టిని పెట్టావయ్యా, మేము బ్రతకడం కోసం వాక్యాన్ని ఇచ్చావయ్యా. నాయనా మీకు ఇష్టం లేదు పాపం కాబట్టి ఆ పాపంలో పడిపోకుండా నాయనా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటానని చెప్తే చివరికంటాడు అక్కడ, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకరముగాక. హల్లెలూయా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకరములగునుగాక. అంటే అంత పరిశుద్ధమైన దేవుడి దగ్గర మన మాటలను, మన హృదయ ధ్యానం ఎలా ఉండాలంట? దేవుడికి ఇష్టంగా ఉండాలి. మరి నువ్వు పాట పాడుతున్నావు, దేవుడికి ఇష్టంగా ఉందా? వాక్యం చదువుతున్నావు, దేవుడికి ఇష్టంగా ఉందా? ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ఇష్టంగా ఉందా? నీ నోటంట నా నోటంట వచ్చే మాటలు హృదయంలో అంతా కూడా ఎవరికి ఇష్టం ఉండాలి? దేవుడికి ఇష్టంగా నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పాటను అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ చదివే వాక్యాన్ని అంగీకరిస్తాడు, అప్పుడే దీవిస్తాడు. ఆయనకి అంగీకారం ఉండదు కదా, ఆయనకి అంగీకారం ఉండదు కదా. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన ఇంటికి ఎవరింటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మంచి తాగడానికి ఇస్తారు, లేకపోతే టీ తాగడానికి ఇస్తారు. మనకి టీ అంటే ఇష్టం, మంచి అంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టమే. ఇప్పుడు ఆ తల్లి ఆ గ్లాస్తో నీటి పట్టుకొచ్చినప్పుడు ఏ సొప్పు అంటుకుని సరిగ్గా కడకుండా సొప్పు అంటుకుని తెచ్చేసింది అనుకోండి, తాగుతామా? ఆవిడంటే ఇష్టం, గ్లాస్ అంటే ఇష్టం, నీళ్ళు అంటే ఇష్టం. మరి ఎందుకు తాగట్లేదు? తాగడానికి అక్కడ యోగ్యత లేదు. అక్కడ సొప్పు ఉంది, అది తాగంటే నోరంతా ఖరాబ్ అయిపోతుంది, నీళ్ళన్నీ అసహ్యం, అది రకమైన కొంపతుంది. అవునా కదా? మనం అంటే ఇష్టం దేవుడికి, మన పాటలు, ఆయన పాటలు అంటే ఇష్టం, అన్నీ ఇష్టమే. అయితే ఆయనకి ఇష్టమైన రీతిలో పాత్రగా మనం ఉన్నాం. మరి ఉన్నామా? హృదయం పరిశుద్ధంగా ఉందా? నోరు పరిశుద్ధంగా ఉందా? అందుకనే నువ్వు పాట పాడు, ప్రార్థన ఏదన్నా చేయి, పరిశుద్ధంగా చేయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు, అభిషేకిస్తాడు. అటువంటి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పిన తర్వాత వాక్యం చెప్పి సెలవు తీసుకుంటాను.